అందరికీ నమస్కారం అండి. నా పేరు రామ్మోహన్. ఈరోజు నేను మీకు చెప్పాల్సినది రివ్యూ గురించి వచ్చి 'అఖండ 2' నిన్న సెకండ్ షో కాబట్టి వెళ్ళి చూశాను సినిమా ఫ్రైడే. సినిమా గురించి నాకు రివ్యూ చెప్పాలనిపించింది, అందుకని మీకు చెప్పదలుచుకున్నాను. ఈ సినిమాలో ముఖ్యంగా 'అఖండ 1' మనకు తెలిసిందే ఎంత పెద్ద సక్సెస్ అయింది సినిమా. అలాగే 'అఖండ 2' సినిమా కూడా మీకు తర్వాత చెప్తాను. ముందు సినిమా కాస్టింగ్ వచ్చేసరికి బాలకృష్ణ గారు మెయిన్ లీడ్ రోల్ చేశారు. తర్వాత హీరోయిన్ వచ్చి సంయుక్త మీనన్ చేశారు. అలాగే చిన్న పాప క్యారెక్టర్ అనమాట ఈ హర్షాలి మల్హోత్రా. ఈ అమ్మాయి గురించి మీకు తర్వాత చెప్తాను. మీకు తర్వాత నెక్స్ట్ ఆది పినిశెట్టి గారు సినిమాలో ఒక చిన్న పాత్ర చేసే కానీ బాగా చేశారనమాట. అది తర్వాత మీకు చెప్తాను. ఆది పినిశెట్టి చేశారు, నేత్ర క్యారెక్టర్ అనమాట ఆయన చేశారు. తర్వాత ఈ సినిమా డైరెక్టర్ వచ్చి బోయపాటి శ్రీనివాస్ గారు, మీకు తెలిసిన విషయం. తర్వాత మెయిన్ సినిమాకి వెన్నెముక ఎస్ఎస్ తమన. గతంలో అఖండ సినిమాకి ఎలాగైతే బీజిఎం ఇచ్చారో ఈ సినిమా కూడా అలాగే బీజిఎం ఇచ్చారు. అసలు ఇంకా మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇంకా సినిమా గురించి మీకు ఇంకా తర్వాత గురించి మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి తమన గురించి. తర్వాత ముందుగా ఈ సినిమా స్టోరీ మెయిన్ కథ విషయానికి వస్తే ఏంటంటే, ఇది ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్. తర్వాత అనమాట ఇంకా ఈ దైవత్వానికి తర్వాత వేరే ఇది ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారు, క్షుద్రశక్తులు అంటాం కదా, దీనికి అనమాట. అంటే క్షుద్రశక్తులకి దైవశక్తికి మధ్య ఫైటింగ్ అనమాట సినిమా 'అఖండ 2'. తాండవ్ అంటే ఇంకా బాలకృష్ణ గారి సినిమాలో తాండవం చేశారనమాట. సినిమా చెప్పనవసరం లేదు. నెక్స్ట్ బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్స్ వచ్చేసరికి అనమాట, ఈ ఫస్ట్ రోల్ ఉంటుంది కదా బాలమురళీకృష్ణ అనమాట. ఆయన కడప దీనికి అనమాట ఎమ్మెల్యేగా చేస్తారు. ఆయన పెద్ద రోల్ కాదు, కానీ జస్ట్ ఆయనకు ఒక పాట ఉంటుంది. ఆయన రోల్ వరకు పర్లేదు అనమాట. ఫస్ట్లో డైలాగ్స్ కొంచెం తమిళ్, తెలుగు, తర్వాత కన్నడ, మరాఠీలు కూడా డైలాగ్ బాగా చెప్తారు. అంతే అన్ని భాషల్లో కూడా మనవి అని చెప్పడం కోసం అదొక బెస్ట్ ఎగ్జాంపుల్. సో అది కూడా ఆయన అదే ఆ యాక్టర్లో ఆయన బాగా చేశారు. తర్వాత సంయుక్త మీనన్ అనమాట. సంయుక్త మీనన్ ఈ సినిమాలో డిఆర్డిఓ సైంటిస్ట్ అనమాట ఆమె చేసింది. ఆమె కూడా బాగా చేశారనమాట. నాకు సెంటిమెంట్స్ కూడా ఆమె కొంచెం వర్కౌట్ చేశారు. తర్వాత ఫ్యామిలీ, ఇప్పుడు అఖండలో ఎలాగుంటుందో ఫ్యామిలీ డ్రైవ్ ఎలాగుంటుందో సెంటిమెంట్స్ ఎలాగ ఉంటాయి, ఈ సినిమాలో కూడా యాస్టీస్ అలాగే ఉంటాయి. నెక్స్ట్ ఈ సినిమాలో ఇంకా ఇందాక చెప్పాను కదా హర్షాలి మల్హోత్రా అని. ఈ హర్షాలి మల్హోత్రా ఆమె కింద జూనియర్గా సైంటిస్ట్గా పనిచేస్తారనమాట ఈ అమ్మాయి. ఈ అమ్మాయి గతంలో బజరంగి భాయిజన్ సినిమా చేశారనమాట. ఈ షారూఖ్ ఖాన్తో సల్మాన్ ఖాన్తో చేశారనమాట చిన్నపిల్లప్పుడు. అప్పుడు అమ్మాయికి 6 years అనమాట. ఆ సినిమా చాలా బిగ్గెస్ట్ హిట్ అయింది. అలాగే ఇప్పుడు ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఆమె పరిచయం అయిందనమాట. చిన్న ఏజ్ అనుకుంటా అమ్మాయికి 16-17 ఎంత ఏజ్ అమ్మాయికి. కానీ అమ్మాయి కూడా యాక్టింగ్ బాగా చేశారు. నెక్స్ట్ సెంటిమెంట్ సీన్స్ కూడా అమ్మాయి బాగా పండించారనమాట. ఈ అమ్మాయికి ఇంకా అందులో 100 మార్కులు వేయచ్చు అనమాట. ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్కి ఆమె చేసిన యాక్టింగ్కి ఖచ్చితంగా 100 మార్కులు పక్కగా వేయచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ నేను చెప్పాను కదా ఆది పినిశెట్టి గారు అని. ఆది పినిశెట్టి గారు అనమాట ఈ సినిమాలో ఒక సెపరేట్గా ఒక విలన్ ఉంటారు సింగ్ అని. వాళ్ళు కాకుండా ఈయన క్యారెక్టర్ కూడా సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో ఇంట్రడ్యూస్ అవుద్ది. ఇది కూడా అసలు చాలా మెయిన్ రోల్ లెక్క అనమాట. ఈయనతో ఒక 2 ఫైట్లు ఉంటాయి అనమాట. 2 ఫైట్లు కూడా అఖండ ఫస్ట్లో ఒకటి ఉంటుంది. తర్వాత ఈ అఖండ రుద్ర సికిందర్ అఘోరాగా మారిన తర్వాత ఆది పినిశెట్టితో ఒక ఫైట్ ఉంటుంది. ఈ 2 ఫైట్లు కూడా సినిమా మాత్రం ఎక్సలెంట్ అనమాట. సినిమా చాలా బాగా చేశారు. వీళ్ళిద్దరు కూడా ఫైట్స్ బాగా చేశారు అనమాట. తర్వాత ఇంకో విషయానికి వచ్చేసరికి డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు. ఇంకా బోయపాటి శ్రీను ఇంకా చెప్పవసరం లేదు. బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీను ది బెస్ట్ కాంబో అనమాట. 4 సినిమాలు వచ్చాయి వీళ్ళిద్దరు కాంబినేషన్లో. 4 సినిమాలు కూడా మెగా హిట్లు. ఒకటి సింహ సినిమాకి అవార్డు కూడా వచ్చింది. నెక్స్ట్ లెజెండ్లో బెస్ట్ యాక్టర్ నంది అవార్డు వచ్చింది బాలకృష్ణ గారికి. దీని తర్వాత అఖండ, ఈ సినిమా ఇప్పుడు అఖండ 2 వచ్చింది కదా. ఈ అఖండ 2 సినిమా కూడా ఖచ్చితంగా నీకు ఇది వద్దనమాట. ఖచ్చితంగా నేషనల్ అవార్డు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో పుష్ప సినిమాకి వచ్చింది నేషనల్ అవార్డు. ఈ సినిమా రావడానికి పెద్ద ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమాలో బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్స్
అసలు ఇంకా మామూలుగా ఉండదు అనమాట, పీక్ లెవెల్ ఉంటుంది అనమాట ఇంకా సినిమా ఖచ్చితంగా. ఒకటి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో ఈ మెయిన్ అసెట్ ఏంటంటే కుంభమేళ. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఈ గ్రాఫిక్స్ విజువలైజేషన్ ఉంటాయి అనమాట, కానీ ఈ కుంభమేళ షార్ట్స్ అనమాట నిజంగా డ్రోన్లతో పెట్టి తీశారు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం గవర్నమెంట్ ప్రెసిడెంట్ లీడ్ చేస్తుంది, సెంట్రల్ కానీ స్టేట్ కానీ. సో ఏంటంటే వాళ్ళకి కొంచెం పర్మిషన్స్ కొంచెం ఇచ్చారనుకుంటాను. అందుకని ఏంటంటే రియల్గా ఉంటుంటాయి అనమాట. కుంభమేళ షార్ట్స్ అన్నీ కూడా డ్రోన్ సెట్స్తో చాలా రియల్గా తీశారు. నెక్స్ట్ అది సినిమా మంచి ప్లస్ పాయింట్ అనమాట. తర్వాత ఈ సినిమా గురించి ఇంకొక విషయం చెప్పాలంటే ఈ మొత్తం విలన్గా అంత పెద్ద డైలాగ్స్ ఇంక పెద్ద ఏమి ఉండవు, కానీ ఫస్ట్లో మాత్రం ఒక సినిమాలో మెయిన్ ఏంటంటే ఇంకొక సినిమాకి ఈ సినిమా మెయిన్ ప్లస్ పాయింట్స్ హిందూ సనాతన ధర్మం గురించి చాలా చక్కగా వివరించారనమాట. అంటే ప్రతి హిందూ కూడా ఖచ్చితంగా ఈ సినిమా చూడదగ్గ సినిమా, ప్రతి హిందూ కూడా. ఎందుకంటే ఈ సినిమాలో చాలా ఒక డైలాగ్ కూడా చెప్తారనమాట. ఫస్ట్లో డైలాగ్ ఉంటుంది, విలన్ చెప్తారనమాట, భారతదేశం మీద ఎంతమంది రాజ్యాలు, ఎంతమంది రాజులు, ఎంతమంది తురుష్కులు మొత్తం అందరూ దాడి చేసినా ఖచ్చితంగా వాళ్ళు యుద్ధం చేస్తున్నారంటే వాళ్ళకు ఒక నమ్మకం, దైవం. ఆ నమ్మకమే దైవం, ఆ దైవం ఉంటుంది. తర్వాత లాస్ట్ ఇంకో డైలాగ్ కూడా ఇంకోటి ఉంటుంది అనమాట, మన బుద్ధుడు మనకు శాంతం నేర్పిస్తే వాళ్ళ రుద్రుడు వాళ్ళకి యుద్ధాన్ని నేర్పించాడు ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ఇంకా ఎక్సలెంట్ అనమాట. ఇంకొక డైలాగ్ ఉంటుంది, లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, కొండల్లో తొండలు పట్టి తిరిగి మీరెక్కడ, ప్రతి కొండని క్షేత్రంగా పూజించే మేమెక్కడ, మీకు మాకు అసలు చాలా ఉంటుంది అనమాట. వేరియేషన్ అనేది ఒక డైలాగ్ ఉంటుంది. అసలు ఇంకా సినిమా చాలా అసలు సినిమాలో మెయిన్ ఏంటంటే డైలాగ్స్ అనమాట, అసెట్ సినిమాకి మాత్రం. నెక్స్ట్ స్క్రీన్ ప్లే చాలా చాలా దీనిగా ఉంటుంది. అంతే స్టోరీ మీ పెద్ద ఇది ఉంటుంది, కానీ కాకపోతే ఏంటంటే అసలు దైవత్వం కూడా మాకు యాడ్ అయింది కాబట్టి అది మనకు ఒక ప్లస్ పాయింట్. తర్వాత సినిమా డైలాగ్ కూడా మంచి ఒక అసెట్ అవుతాయి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే సినిమాకి ఎడిటింగ్ తమిరాజు గారు చేశారు. ఆయన చాలా చక్కగా చేశారనమాట. ఈ సినిమాకి మాత్రం ఎడిటింగ్ చాలా బాగా చేశారు. నెక్స్ట్ తమిళ చెప్పాను కదా, ఎస్ఎస్ తమనం. ఈ సినిమాకి అసలు నేను గతంలో ఓజీ సినిమా చూసా, ఓజీ సినిమాకు మ్యూజిక్ ఏ విధంగా ఇచ్చారో దానికంటే ఎక్కువ ఇచ్చారు మ్యూజిక్ సినిమా. ఈ సినిమాకి మ్యూజిక్ అఖండ 2 తాండవం. నిజంగా అసలు తాండవం అంటే శివుడు తాండవం చేసినట్టు ఉంటుంది సినిమా చూస్తుంటే. అసలు మనం థియేటర్కి వెళ్ళినట్టు ఉండదు అనమాట. ఒక గుడికి వెళ్తే పంతులు ఆ దేవుడి గురించి ఎలాగైతే మనకి వివరిస్తే మనం అలా కూర్చుంటాము, సెకండ్ హాఫ్ మొత్తం కూడా సినిమానే అలాగే ఉంటుంది అనమాట. దైవత్వం గురించే చెప్తారనమాట. అసలు నిజంగా అసలు దేవుడు లేడు అని ఫస్ట్ హాఫ్లో వినడం ఇచ్చి చెప్తే, సెకండ్ హాఫ్ వచ్చారు కనుక ఖచ్చితంగా దేవుడే మొత్తం, సర్వస్వం మొత్తం దేవుడే, ఇంకా దేవుడు తప్ప ఇంకెవరు లేరు అంటాడు అనమాట. నెక్స్ట్ ఇంకొక డైలాగ్ మీకు చెప్తాను. ఒకటి డైలాగ్ చాలా నచ్చింది అనమాట. డైలాగ్ అదే లాస్ట్ చెప్తాడు అనమాట. ఈ విలన్తో లాస్ట్ ఉంటుంది కదా, ఫైట్ ఉంటుంది కదా, ఫైట్ ముందు అనమాట విలన్స్తో బాలకృష్ణ గారు ఒక డైలాగ్ చెప్తారనమాట. ఎవరు అఖంద రుద్ర సికందర్ అఘోర చెప్తారు డైలాగ్ అనమాట. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కనిపించేది ఒక మతం, మన దేశంలో కనిపించేది ధర్మం. నిజంగా ధర్మం అది నిజంగా ఆయన ఈ సినిమాలో చేసి చూపించారు. నిజంగా ఆయన పెర్ఫార్మెన్స్కి ఖచ్చితంగా నంది అవార్డు అయితే గ్యారంటీ వస్తుంది, అది తిరుగులేదు. నెక్స్ట్ నేషనల్ అవార్డు కూడా వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా అందులో తిరుగులేదు అనమాట. ఈ ఇయర్లో వచ్చే సినిమాలో ది బెస్ట్ మూవీ ఫస్ట్ సినిమాని ఓజీకి ఇస్తాను, ఫస్ట్ పాయింట్. ఖచ్చితంగా సెకండ్ సినిమాగా మాత్రం ఈ ఇయర్లో ది బెస్ట్ మూవీ సెకండ్ ప్లేస్లో వచ్చే సినిమా అఖండ 2. ఈ సినిమా మాత్రం ఇంకా తిరుగులేదు. నెక్స్ట్ ఇంకో సినిమాకి ఇంకా రామచంట గోపిచంట మీకు అంత తెలిసిన విషయమే. నేను మాత్రం 14 రీల్స్ అనమాట సినిమాకి ప్రొడ్యూసర్స్. నెక్స్ట్ ఓవరాల్గా ఈ సినిమా అయితే నేను రేటింగ్స్ ఏది సినిమాకి ఇవ్వను, కానీ సినిమా మాత్రం బెస్ట్ మూవీ అండి. మాత్రం ఈ ఇయర్ ఎండింగ్లో మనం ఒక మంచి సినిమాతో సినిమా ముగిస్తాం. నెక్స్ట్ రేపు మోగ్లీ వస్తుంది సినిమా. మోగ్లీ కూడా చూడండి సినిమా, ఎందుకంటే ఆ సినిమా కూడా సంపత్ రాజు గారు బాగా తీశారు. సందీప్ గతంలో కలర్ ఫోటో సినిమా తీశారు, అప్పుడు కరోనా టైంలో తీశారు ఆయన, కానీ అంత గుర్తింపు కానీ ఆ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సినిమా తీసిన తర్వాత 5 ఇయర్స్ అనమాట సినిమాకి ఆయన గ్యాప్ ఇచ్చారు. ఈ సినిమా తీశారు. నెక్స్ట్ ఈ సినిమాలో ఇంకో ప్రశ్న ఏంటంటే బండి సరోజ్ గారు ఈ సినిమాలో చేస్తారు అనమాట. ఆయనకు ఒక డిఫరెంట్గా ఒక ఆయన మైండ్ సెట్ మాకు నచ్చుద్ది. ఎందుకంటే ఆయన ఒక క్యారెక్టర్ మాత్రం నాకు చాలా ఇంప్రెస్ చేస్తుంది అనమాట. ఈ సినిమా ఆయన కోసమైన సినిమా చూడాలి.
నెక్స్ట్ సుమా గారి అబ్బాయి రాజు కనకర గారి అబ్బాయి అనమాట రోషన్. ఈ సినిమా కూడా బాగా సెకండ్ సినిమా ఈ అబ్బాయికి, అది కూడా మీరు చూడండి. ఈ సినిమా రేపు వస్తుంది అనమాట, మోగ్లీ 13th December. కానీ ఈ సినిమా హిట్ అవ్వాలి కోరుకుంటా. కానీ ఈ సినిమా అఖండ సినిమా మాత్రం ది బెస్ట్ మూవీ అండి. ఈ సినిమాలో 1 డైలాగ్స్, 2 ఫైట్స్, 3 ఫైట్స్ మాత్రం ఎరగదీశారనమాట. మామూలుగా అంతే, చూస్తే కొంచెం నవ్వు తెప్పిస్తే కానీ పర్లేదు అనమాట, బాగా చేశారు. తర్వాత మెయిన్ అసెట్స్ మ్యూజిక్, తర్వాత హిందూ సనాతన హైందవ ధర్మం, ఈ 5 పాయింట్స్ చాలు ఈ సినిమా హిట్ అని చెప్పడానికి. ఈ సినిమా ది బిగ్గెస్ట్ హిట్ సినిమా అంతే. నేను చెప్పాల్సింది అఖండ 2 సినిమా బోయపాటి శ్రీనివాస్ గారు నెక్స్ట్ బాలకృష్ణ గారి కాంబినేషన్లో 4వ హిట్ సినిమా. ఈ సినిమా ఇంకా తిరుగులేదన్నమాట. ఈ సినిమాకి ఇంకా అంతమించి చెప్పనవసరం లేదు. ఇంకా ఈ సినిమా ఫస్ట్ ఒకే ఒక పాయింట్ చెప్తాను. బాలకృష్ణ గారి సినిమాలో యాక్చువల్గా అఖండ 2 సినిమాలో బాలకృష్ణ గారి యొక్క విశ్వరూపం మనకు కనిపిస్తుంది అనమాట. నిజంగా ఈ సినిమాలో అఘోరా, రియల్ అఘోరా మనం ఎలాగైతే మనకు కనిపిస్తారో సేమ్ అనమాట. చుట్టూ విరబూసుకొని నామాలు మొత్తం ఎంత పూసుకొని నిజంగా అసలు అఖండ 2లో బాలకృష్ణ గారు అఘోరా సినిమా అనిపిస్తుంది అనమాట నాకు. నిజంగా అఖండ రుద్ర సికిందర్ అఘోర్ అంటే నిజంగా అసలు అఘోర్ అంటే అఘోర్లాగా ఉంటారు ఆయన. అసలు ఆయన చూస్తేనే విలన్స్కి తడిసిపోద్ది అనమాట ఖచ్చితంగా. అలా ఉంటారు అనమాట విలన్, అలాగ ఉంటారు. సినిమా ఓవరాల్ ఏంటి అసలు ఫస్ట్ హాఫ్ నుంచి అనమాట సెకండ్ హాఫ్ వరకు కూడా సినిమా ది బిగ్గెస్ట్ హిట్ సినిమా, ఇంకా తిరగలేదు. స్క్రీన్ ప్లే బాగా తీశారు. మొత్తం అంతా ఓవరాల్గా సినిమా అంతా సూపర్, ఇంకా ఎక్సలెంట్ అనమాట, ఇంకా చెప్పనవసరం లేదు. రేటింగ్స్ అయితే నేను ఇవ్వను, కానీ ఖచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్కరు కూడా థియేటర్లోకి వెళ్ళి చూస్తేనే మీకు ఆ థియేటర్ ఫీల్ కలుగుతుంది. మొబైల్లో చూస్తే మాత్రం అసలు సినిమా అసలు ఏమనిపించదు. అలా అసలు మొబైల్లో స్పీకర్స్ పాడైపోతాయి, మీ ఇష్టం. ఇంకా అందులో తిరుగులేదు అనమాట. అఖండ సినిమాకి అమెరికాలో థియేటర్లో బద్దలైపోయినంటే నేను ఫస్ట్ నమ్మలేదు. ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా థియేటర్ బద్దలైపోతుంది, సమస్య లేదనమాట. ఇంకా ఎందుకంటే మ్యూజిక్ మాత్రం ఆయన మామూలుగా ఇవ్వలేదు అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు నంది పరిగెడుతుంటే వస్తే మ్యూజిక్ ఉంటుంది. నిజంగా మన ముందు చేతున్నటువంటి ఉంటుంది అనమాట నంది, అలా ఉంటుంది అనమాట సినిమాలో. ఓవరాల్గా సినిమా అయితే సూపర్ హిట్ సినిమా మనకు అందించారు బోయపాటి శ్రీనివాస్ గారు, బాలకృష్ణ గారు. అసలు నిజంగా వాళ్ళందరికీ చాలా హ్యాట్స్ చెప్పాలి. అంతేనండి. ఇంకా సినిమా ఓవరాల్గా అయితే నేను ఇచ్చిన రివ్యూ అయితే సినిమా సూపర్ హిట్ సినిమా. జై హింద్.